Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the second unit of DAA, Design and Analysis of Algorithms. ఒకవేళ మీరు ఫస్ట్ యూనిట్ చూడకపోతే ఛానల్లో ఉంటుంది and I give the first unit link in the description and comment section. Go check it out and watch the video. And మీకు notes link కావాలంటే description లో ఉంటుంది, comment section లో ఉంటుంది. Go check it out and get the notes. So first unit అర్థమైపోతుంది, సెకండ్ యూనిట్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో DA is nothing but Design and Analysis of Algorithm. సో ఒక ఆల్గరిథంని మనము ఎలా డిజైన్ చేసుకుంటామో, ఎలా దాన్ని అనలైజ్ చేసుకుంటాం, లైక్ ఎలా మనం వాటిని ఎవాల్యుయేట్ చేస్తాం అబౌట్ ద పర్ఫార్మెన్స్. ఒక ఆల్గరిథం యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం ఎట్లా చెప్తాం, విచ్ ఇస్ ద బెస్ట్ వన్, విచ్ ఇస్ ద వరెస్ట్ వన్, విచ్ ఇస్ ద యావరేజ్ వన్ అని చెప్పేసి. దట్ ఇస్ ద సబ్జెక్ట్ హియర్. సో లెట్స్ సీ ద topics covered in the second unit. They are disjoint sets, like disjoint operations, union and all those things. Next, union and find algorithms, priority queue, heaps and heap sort, backtracking methods, general method for the backtracking and applications for the backtracking. Next in that, applications are N-Queen's problem, sum of subsets problem, graph coloring and Hamilton cycle. So these are the topics we are going to cover in the second unit of DAA. So first let's cover the disjoint sets and disjoint operations. So what I mean by disjoint set or disjoint set operations? Let us take an example. This is a set 1, 2, 3 and this is set B 4, 5, 6. So దీంట్లో మన కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు. దట్ మీన్స్ దే ఆర్ డిస్జాయింట్ సెట్స్ అనమాట. సో ఇదొక డిఫరెంట్ సెట్, ఇదొక డిఫరెంట్ సెట్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో లేవు, అంటే ఏ సెట్లో బి సెట్లో కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ డిస్జాయింట్ సెట్స్. ఓకే, సో మెయిన్గా వీరికి ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే నెట్వర్క్ కనెక్టివిటీ అండ్ ఫైండింగ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ అండ్ గ్రాఫ్ అల్గోరిథమ్స్లో లైక్ క్రిస్కల్స్, మినిమం స్పానింగ్ ట్రీ, MST అంటే. ఓకే, నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ అండ్ డిస్జాయింట్ సెట్లో అంటే మనం యూనియన్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేసుకుంటాము. లైక్ మేక్ సెట్ X ఒకటి, we create a new set containing the X element. Each element starts in a own set and the parent pointed to itself. So దానికి పేరెంట్ అనమాట అలా. నెక్స్ట్ find set X returns the representative root a set that contains X. Purpose is to check which set an element belongs to. సో ఒక ఎలిమెంట్ అనేది ఏ సెట్ బిలాంగ్ అవుతుంది అని తెలుసుకోనికి ఈ ఫైండ్ సెట్ X అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. టు చెక్ ఇఫ్ 2 ఎలిమెంట్స్ అయిన సేమ్ సెట్, అదొకటే కాకుండా ఒకే సెట్లో 2 ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఓకే రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే set 1 is equals to 1, 2, 3 which represents the 1. Find set of 3, it returns 1. ఓకే, set of 3 అని అంటే మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్ ఎన్ని ఉన్నాయి మనకు 1, అండ్ ఈ నెంబర్ 3 అనేది ఎక్కడ ఉంది, set 1లో ఉంది. దట్స్ వై రిటర్న్స్ ద n1. నెక్స్ట్ యూనియన్ ఆఫ్ a, b or x, y 2 సెట్స్ ఉంటాయి కదా. సపోజ్ లెట్ ఎగ్జాంపుల్ set a is equals to 1, 2 and set b is equals to 3, 4. మనం యూనియన్ నథింగ్ బట్ కంబైనింగ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇప్పుడు 1, 2 ఉంది, b 3, 4 ఉంది. యూనియన్ ఆఫ్ a, b is equals to ఏమైతే అంటే 1, 2 and 3, 4. ఓకే, ఇది 2, 3 కాదు, ab అని రాసుకోండి. నెక్స్ట్ హౌ డిస్జాయింట్ సెట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. డిస్జాయింట్ సెట్స్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే యూజింగ్ ట్రీస్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసి ఇక్కడ యూజింగ్ ట్రీస్ ఉంది కదా, ఇది మనం యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు టీతో యూజ్ చేసుకుంటాం అనమాట. అక్కడ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ అబౌట్ దిస్. అండ్ పాత్ కంప్రెషన్, యూనియన్ బై ర్యాంక్, ఇది యూనియన్ బై ర్యాంక్ ఉంది కదా యూనియన్ ఆపరేషన్. అండ్ నెక్స్ట్ ఫైండ్ ఆల్గరిథం, 2 ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఫైండ్ ఆల్గరిథం ఒకటి, యూనియన్ ఆల్గరిథం ఒకటి. దాంట్లో మనం ట్రీ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రియారిటీ క్యూ ఆర్ హీప్స్ ఆర్ హీప్ సార్ట్. సో వాట్ మీన్ బై ప్రియారిటీ క్యూ, దాంట్లో హీప్స్ ఎలా యూజ్ అయితే హీప్ సార్ట్ మనం ఎలా చేస్తాం అనేది టాపిక్ అనమాట. ప్రియారిటీ క్యూ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ క్యూ. అది ఒక క్యూవే, బట్ ఆ క్యూలో ఉన్న ఎలిమెంట్స్లో ప్రతి ఎలిమెంట్కు ప్రియారిటీ ఉంటుంది, రైట్? అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ present in the queue, each element has a priority. So that elements are removed based on the highest priority. So మనకు స్టాక్ ఉంటుంది, క్యూ ఉంటుంది కదా, స్టాక్ ఫాలోస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ క్యూ ఫాలోస్ ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, రైట్? సో ఇక్కడ క్యూలో ఇప్పుడు దీంట్లో ఈ ప్రియారిటీ క్యూ ఎలా ఫాలో అవ్వదు అనమాట. ఈ FIFO లైక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, FIFO అండ్ LIFO ఫాలో అవ్వదు. ఇది ఏ ఫాలో అవుతుంది అంటే ఏ ఎలిమెంట్కి అయితే హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుందో ఫస్ట్ దాన్ని మాత్రం మనం రిమూవ్ చేస్తాం అనమాట. ఓకేనా, లోయెస్ట్ ప్రియారిటీ ఉన్న ఎలిమెంట్ లాస్ట్లో డిలీట్ చేస్తాం. ఓకే రైట్, నాట్ ఆన్ ద ఇన్సర్షన్ ఆర్డర్, ఫస్ట్ ABC అది ఇవ్వడం కాదు. ఓకే అలా అనమాట. సో దీంట్లో మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకుని ఏంటి అని అంటే ఇన్సర్ట్, ఫైండ్ మినిమం, ఫైండ్ మ్యాక్సిమం, డిలీట్ మినిమం, డిలీట్ మ్యాక్సిమం. ఇన్సర్ట్ అంటే వీ కెన్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ద క్యూ. నెక్స్ట్ ఆ క్యూలో ఉన్న ఎలిమెంట్స్లో మినిమం ఎలిమెంట్ ఫైండ్ చేసుకోనికి అండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ చేసుకుంటాం. అలా ఫైండ్ చేసుకున్నాక హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న ఎలిమెంట్ని చూసేసుకుంటాం అనమాట. అసెండింగ్ ఆర్డర్లో అయితే లోయెస్ట్ ఎలిమెంట్కి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది, డిసెండింగ్ ఆర్డర్లో అయితే హైయెస్ట్ ఎలిమెంట్కి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఓకే అలా అనమాట. నెక్స్ట్ దీంట్లో హీప్స్ చూసుకుంటే a heap is a complete binary tree that satisfies the heap property. So there is a heap property
that heap which is a complete binary tree అనమాట, బీట్ బైనరీ ట్రీ that satisfies the heap properties. సో దాంట్లో మనకు maximum heap వచ్చేసి parent node which is greater than or equal to children. Okay, root contains the maximum element. Root nodes కి మాత్రమే maximum elements ఉంటాయి, children nodes కి చాలా తక్కువ ఉంటాయి అనమాట. The number of nodes present in the parent node are greater than the number of nodes presented are associated with the children nodes. Minimum heap means reverse, opposite to the maximum heap. Parent node is less than or equals to children node. Our root contains the minimum element. Next, then properties చూసుకుంటే properties of heap. It is a complete trees, all levels filled except last. ప్రతి లెవెల్, పేరెంట్ లెవెల్, చైల్డ్ లెవెల్, ఆల్ లెవెల్స్ అనేవి ఫిల్ అవ్వాలి ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్. రిప్రజెంటెడ్ యూజింగ్ అన్ అరే, ఈజీ టు కంప్యూట్ లైక్ చైల్డ్ అండ్ పేరెంట్. ఓకే, దిస్. నెక్స్ట్ హీప్ ఆపరేషన్స్. దీనికి ఏం ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేసుకుంటాం అంటే ఇన్సర్షన్, like insert element. We should, in order to insert an element, we use the insertion operation. We can add elements like at the end of the array. Okay, next there is a heapify antamu, like swap the parent until the heap property holds. Time complexity వచ్చేసి order of login. Next, delete max or delete minimum. That means we can know the priority. We delete max. After knowing the priority, we can delete the maximum priority or minimum priority according to the conditions. Replace root with the last element. ఎలా చేసుకుంటాం స్టెప్స్ లో, ఫస్ట్ మనము లాస్ట్ ఎలిమెంట్ని రూట్తోనే రిప్లేస్ చేసుకుంటాము. నెక్స్ట్ అలా వచ్చిన లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేసుకుంటాము. దాని తర్వాత మనం హీపిఫై చేసుకుంటాము. ఓకే, రైట్. హీపిఫై అంటే మీకు తెలియదు చెప్తే ఎగ్జాంపుల్లో. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ లాగిన్. నెక్స్ట్ హీప్ సార్ట్. వాట్ ఈస్ అ హీప్ సార్ట్? హీప్ సార్ట్ ఈస్ అ కంపారిజన్ బేస్డ్ సార్టింగ్ అల్గోరిథం యూజింగ్ మ్యాక్సిమం హీప్ ఫర్ అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ కోసం దీన్ని యూజ్ చేసుకుంటాము. దీంట్లో యూజ్ చేసేదంటే మ్యాక్సిమం హీప్. నథింగ్ బట్ స్మాలర్ ఎలిమెంట్ హ్యాస్ అ మ్యాక్సిమం హీప్, highest priority. దీని స్టెప్స్ చూసుకుందాం. హీప్ సార్ట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ప్రాసెస్. ఫస్ట్ వన్, బిల్డ్ ఏ మ్యాక్సిమం హీప్ ఫ్రమ్ ద అరే. సో మనకి ఇచ్చిన అరే నుంచి ఒక మ్యాక్సిమం హీప్ని బిల్డ్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, డిసెండింగ్ ఆర్డర్, ఐ గెస్. డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ మనము మ్యాక్సిమం హీప్ని బిల్డ్ చేసుకోవాలి. స్వాప్ ద రూట్ విత్ ద లాస్ట్ ఎలిమెంట్. సో ఆ రూట్ నోడ్ని లాస్ట్ ఎలిమెంట్ తోటి స్వాప్ చేసుకోవాలి, లైక్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ హీప్ సైజ్ని రెడ్యూస్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ దాన్ని ప్రాపర్గా హీపిఫై చేసుకోవాలి. లెట్స్ సీ దట్ హీపిఫై ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఇన్ ద ఎగ్జాంపుల్. రిపీట్ అంటిల్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్. అలా ప్రతి ఎలిమెంట్ మళ్ళీ స్టోర్ అయ్యే వరకు దాని ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ ఒక అరే. వాట్ ఈస్ అరే హియర్? 4, 10, 3, 5, 1. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద అరే. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది? వి షుడ్ బిల్డ్ ఏ మ్యాక్సిమం హీప్ హియర్. సో బిల్డ్ మ్యాక్సిమం హీప్, దట్ మీన్స్ 10, 5, 3, 4, 1. They are in the descending order. Okay. Next, swap 10 with the last. That means we should swap the root with the last element. So this is a 10 is a root element and 1 is a last element. We should swap both. So in place of 10, we should write 1, 1, 5, 3, 4, 10. Right. Next, heapify. Heapify means we should exchange the elements in the proper order. 5, 4, 3 as in order. The next 1 and after 10. Okay. This last node should be same as it is. The next remaining elements should be arranged in the descending order. Okay, right. That is a heapify. Next, continue until it's stored. So అది స్టోర్ అయ్యే వరకు మనం దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే ఇలా కంటిన్యూ చేస్తున్నప్పుడు 1, 3, 4, 5, 10 which gives the ascending order. So heap sort gives sets or arranges the elements in the ascending order. So it follows some steps there. First we should build the maximum heap. Then next we should swap the root element with the last element. The next reduce the heap size. The next heapify. That means until we get all the elements are stored and until we get ascending order. Time complexity వచ్చేసి దీనికి heapify కేమో order of login, heap sort కేమో order of n login, space complexity 0 of order of 1. అడ్వాంటేజ్ వచ్చేసి గుడ్ వరస్ట్ కేస్ పర్ఫార్మెన్స్. లైక్ మనకు తెలుస్తుంది పర్ఫార్మెన్స్ గుడ్, బెటర్, వరస్ట్ అని చెప్పేసి. ఇన్ ప్లేస్ ఆఫ్ సార్టింగ్, నో ఎక్స్ట్రా స్పేస్. అప్లికేషన్స్ వి యూజ్ ఇన్ ద CPU షెడ్యూలింగ్ అండ్ లైక్ గ్రాఫ్ అల్గోరిథమ్స్లో ప్రిమ్స్ అల్గోరిథం అండ్ Dijkstra's algorithm and event-driven simulation, job scheduling systems. These are the applications where we use the heap sorting. Okay, this is about this. దీంట్లో రిమైనింగ్ టాపిక్స్ చూసుకుందాము. యూనియన్ అండ్ ఫైండ్ అల్గోరిథమ్స్. ఫస్ట్ యూనియన్ గురించి చూద్దాము. యూనియన్ అంటే ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ. కంబైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ టూ సెట్స్. సపోజ్ A is a set which contains 1, 2, 3 elements and B is a set which contains 4, 5, 6 elements. సో మనకు ఇప్పుడు A యూనియన్ B చేయాలంటే ఇందులో ఎలిమెంట్స్ మనము కంబైన్ చేసుకోవాలి. ఇన్ కేసు మన రిపీటింగ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని సింగిల్ టైమే రాయాలి. సపోజ్ బీలో 3, 4, 5, 6 ఉందనుకో, మనం ఏ యూనియన్ బి చేసినప్పుడు 3ని ఓన్లీ సింగిల్ టైమే రాసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6 దట్ ఈస్ ద యూనియన్ ఆపరేషన్. సో దీన్ని మనము ఆల్గోరిథం లాగా ఎలా చేస్తాం అనేది వీ కెన్ యూజ్ ఎ ట్రీ అనమాట. ఓకే, ఫర్ దిస్ యూనియన్ ఆల్గోరిథం వి యూజ్ ట్రీ. వీ కెన్ రిప్రజెంట్ ఇట్ బై ద
ట్రీ. ఓకే, టేక్ వన్ ఎలిమెంట్ యాజ్ ఎ రూట్ ఎలిమెంట్. ఫస్ట్ ఏం చేస్తామో చెప్తే ఎగ్జాంపుల్ తీసుకొని, సో దీనిలో స్టెప్స్ చూసుకుందాము. స్టెప్స్ ఫర్ యూనియన్ ఆల్గోరిథం. Like consider all elements as a separate tree or node. Next consider p of I for each node. So మనము ప్రతి నోడ్ కి పేరెంట్ వాల్యూ రాయాలన్నమాట. p of I nothing but parent of that value, that node. Next for all root nodes initialize pi. సో ప్రతి రూట్ నోడ్ కి వాల్యూని pi వాల్యూని వేసుకోవాలి, -1 వేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూసి మీకు అర్థమైపోతుంది. ఆఫ్టర్ ఈచ్ యూనియన్ ఆపరేషన్ అప్డేట్ p of I వాల్యూ. సో ప్రతి యూనియన్ ఆపరేషన్ తర్వాత మనం ఏం చేసుకోవాలి, ప్రతి ఎలిమెంట్ ఆ నోడ్కి pi వాల్యూని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే, దీనికి ఆల్గోరిథం స్టెప్స్ బై స్టెప్స్ చూసుకుందాము. సింపుల్ యూనియన్ i, j అట్లా 2 ఎలిమెంట్స్ అనమాట, 2 సెట్స్. నెక్స్ట్ ద p of j is equals to i. ఓకే, దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్, విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. Suppose let elements 1, 2, 3, 4, 5, 6. So 1, 2, 3, 4, 5, 6 అనుకుందాము ఎలిమెంట్స్. సో మనము స్టెప్స్ ప్రకారం ఎలా అంటే, ఫస్ట్ ప్రతి ఎలిమెంట్ ఏమనుకోవాలంటే ఒక నోడ్ అనుకోవాలి. వి షుడ్ కన్సిడర్ ఎవ్రీ ఎలిమెంట్ యాజ్ ఎ నోడ్, దట్ ఈస్ 1, 2, 3, 4, 5, 6. దీస్ ఆర్ ద నోడ్స్. దాని తర్వాత 2 ఎలిమెంట్స్ని మనం కంబైన్ చేసుకోవాలి. 2 ఎలిమెంట్స్ని 1, 2 కంబైనింగ్, నెక్స్ట్ 3, 4 కంబైనింగ్ 2 ఎలిమెంట్స్, నెక్స్ట్ 5, 6 కంబైనింగ్ 2 ఎలిమెంట్స్. ఓకే, సో ఇలా కంబైన్ చేసుకున్నాక అంటే వీఆర్ ఫార్మింగ్ ట్రీ అనమాట. రైట్, ఇలా కంబైన్ చేసుకున్నాక ఏం చేసుకోవాలి, ప్రతి నోడ్కి పేరెంట్ వాల్యూ రాయాలి, p of I వాల్యూస్ రాసుకోవాలి. లెట్స్ సీ హియర్. సో ఇది బాక్స్ అనుకుంటున్నా, 1, 2, 3, 4, 5, 6 వాల్యూస్ కాపీ చేసుకున్నాం. i వాల్యూ, దీనికి పేరెంట్ నోడ్ వాల్యూస్ రాసుకుంటున్నా, p of I. సో మనకి ఏం తెలుసు, ప్రతి రూట్ నోడ్ pi వాల్యూ ఎంత, 1. ఓకే, రైట్. ఇప్పుడు 1కి పేరెంట్ నోడ్ వాల్యూ ఎంత, 1కి పేరెంట్ నోడ్ ఏంటిది, -1. అందుకనంటే దీనికి పేరెంట్ నోడ్ ఏం లేదు కదా, దీస్ ఆర్ ద పేరెంట్ నోడ్స్. సో దట్స్ వై ఫర్ ద పేరెంట్ నోడ్స్ ద వాల్యూ ఇస్ -1, p of I వాల్యూ ఇస్ -1. సో 1కి ఏంటిది -1, 2కి పేరెంట్ నోడ్ ఏంటిది 1. నెక్స్ట్ 3కి ఏముంది, 3కి ఏం లేదు, అదే పేరెంట్ నోడ్, సో వాల్యూ ఇస్ -1. నెక్స్ట్ 4కి 3 ఉంది, 5కి ఏముంది, అదే పేరెంట్ నోడ్, సో దట్ ఈస్ ద -1. 6కి ఏముంది 5. సో ఫస్ట్ ఆపరేషన్ ఏమైంది, యూనియన్ అయిపోయింది. ఆ యూనియన్ ఆపరేషన్ ఫస్ట్ కదా ఇది. ఫస్ట్ అయిపోయినాక మనం ఏం చేసినాం, p of I వాల్యూస్ అప్డేట్ చేసుకున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ మళ్ళీ ఆపరేషన్, వీ షుడ్ కంబైన్ దీస్ 2 అనమాట. ఓకే, వీ షుడ్ కంబైన్ 2 ట్రీస్, దట్ మీన్స్ యూనియన్ ఆఫ్ 1 and 3. అంటే పేరెంట్ నోడ్స్ని కన్సిడర్ చేసుకొని ఈ 2 నోడ్స్ని మనం ఏం చేయాలి, యూనియన్ పర్ఫామ్ చేసుకోవాలి, యూనియన్ ఆపరేషన్ని. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ 1 into 1 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, 1 and 2. దెన్ నెక్స్ట్ 1కి ఏమవుతుంది 3, 4, 3 and 4. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకోవాలి, యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినాక p of I వాల్యూస్ని అప్డేట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ ఇటరేషన్, సెకండ్ యూనియన్ ఆపరేషన్. సో ఇక్కడ చూసుకొని వాట్ ఈస్ ద పేరెంట్ నోడ్, pi వాల్యూ ఆఫ్ 1 ఈస్ ద పేరెంట్ నోడ్, సో ద వాల్యూ ఫర్ దట్ ఈస్ -1. సో దానికి వాల్యూ ఏంటిది -1. నెక్స్ట్ 2కి పేరెంట్ నోడ్ ఏంటిది 1, 2కి పేరెంట్ నోడ్ 1. నెక్స్ట్ 3కి పేరెంట్ నోడ్ ఏంటిది 1, 3కి పేరెంట్ నోడ్ 1. నెక్స్ట్ 4కి పేరెంట్ నోడ్ ఏంటిది 3, 4కి 3. సేమ్ 5కి -1, 6కి 5. దిస్ ఇస్ సెకండ్ యూనియన్ ఆపరేషన్. అంటిల్ వి గెట్స్ ఎ ట్రీ. ఒక ట్రీ వచ్చే వరకు మనం ఏం చేసుకోవాలంటే ఇలా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉండాలి. ఈ సెకండ్ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఆపరేషన్. సో ఇప్పుడు ఏంటి, మనకు యూనియన్ ఆఫ్ 1, 3 ఈ 2 అయిపోయినాయి. రైట్, సో we completed this one, we have remaining this. సో దీని రిజల్ట్ ఏంటిది ఇది. సో ఇప్పుడు మనం దీన్ని యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవాలి. ఓకే, యూనియన్ ఆఫ్ 1, 5. సో మనకి యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, ఓన్లీ 5, 6 అనేది యాడ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, 1, 5, 1, 2 యాజ్ ఇట్ ఈస్ 3, 4. ఈ 1కి ఏం యాడ్ అయింది 5, 6 యాడ్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, p of I వాల్యూస్ అప్డేట్ చేసుకోవాలి, జస్ట్ లైక్ దిస్. ఓకే, రైట్. సో ఇది యూనియన్ ఆల్గోరిథం అనమాట. నెక్స్ట్ ఫైండ్ అల్గోరిథం. వాట్ ఈస్ మీన్ బై ఫైండ్ అల్గోరిథం? సో ఫైండ్ నాట్ నథింగ్ బట్ మనం నార్మల్గా ఏమైనా ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని ఏమంటామంటే ఫైండింగ్ algorithm or find algorithm. So we will get root node if element is available. So మనం సపోజ్ ఒక x ఎలిమెంట్కి మనము సెర్చ్ చేస్తున్నాం ఒక అరేలో ఆర్ ఒక ట్రీలో. సో ఈ దీని యొక్క పేరెంట్ నోడ్ ఏంటిదని అంటే 1 అనుకుందాము. ఓకే, సో ఇన్ కేస్ x అనే ఎలిమెంట్ దాంట్లో ఉంటే దీని వాల్యూ ఏమని రాస్తానంటే 1 అని రాస్తుంది, బికాస్ 1 is a parent node of x. ఎగ్జాంపుల్ చూసి అర్థమైపోతుంది మీకు. దిస్ ఇస్ ఆల్గోరిథం, దీని తర్వాత చెప్తాను మీకు ఆల్గోరిథంని. ఇక్కడ చూసుకుంటే అర్థమవుతుంది. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ హియర్, దిస్ ఇస్ ద ట్రీ 1 2 3 4 5. ఓకే, 1 is a parent node here. We should find p of I values first, and p of I values find చేసుకోవాలి. ఇలా రాసుకున్నాక 1 2 3 4 5 p of I. సో 1కి ఏంటిది -1 బికాస్ 1 is the parent node. సో ప్రతి పేరెంట్ నోడ్కి p of I వాల్యూ ఏంటిది -1. నెక్స్ట్ 2 పేరెంట్ నోడ్ ఏంటిది 1. వాట్ ఇస్ ద p హియర్? నథింగ్ బట్ పేరెంట్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఆర్ పేరెంట్ ఆఫ్ దట్ నోడ్. సో 2 పేరెంట్ ఏంటిది 2 ఒక పేరెంట్ 1. నెక్స్ట్ నెంబర్ 3 ఎలిమెంట్ 4 పేరెంట్ ఏంటిది 1. నెంబర్ 4 నోడ్ యొక్క పేరెంట్ ఏంటిది 3. నెక్స్ట్ 5కి 1. ఓకే, రాసేసుకున్నాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ 4. మనము ఈ ఎలిమెంట్ని ఫైండ్ చేస్తున్నాం అనుకున్నాం 4ని.
ఓకే, సో వీ షుడ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పేరెంట్ 4. మనం ఏం చేసుకోవాలి అప్పుడు ఆ 4 యొక్క పేరెంట్ నోడ్ వాల్యూని మనము ఫైండ్ చేసుకోవాలి. ఎలా అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, లెట్స్ ఫాలో దట్. పేరెంట్ ఆఫ్ 4 ఈస్ 3. సో ఇక్కడ 4 పేరెంట్ ఏంటిది 3. సో 3 గ్రేటర్ దాన్ 0, ఎస్ 3 గ్రేటర్ దాన్ 0. మళ్ళీ మన ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి. సో ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వరకు ఉంటుంది వాల్యూస్, అప్పటి వరకు కంటిన్యూ చేయాలి. ఇన్ కేసు లెస్ దాన్ 0 వస్తుంది దాని వాల్యూ ఆల్రెడీ స్టాప్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 3 వాల్యూ ఎంత, గ్రేటర్ దాన్ 0, ఎస్. సో ది నెక్స్ట్ first parent node of 4 is 3. 3 is greater than 0. Since 3 is greater than 0, what is the parent node of 3? 1. So is 1 is greater than 0? Yes, 1 is greater than 0. So the next what is the parent node of 1? 1 is a root node. So the parent node of 1 is -1. Right, -1 వేసుకున్నాము. ఈ -1 అనేది greater than 0 నా? No, -1 is less than 0. సో మనకు 4 యొక్క వాల్యూ ఏంటిది ఇప్పుడు 1. వాట్ ఐ సెడ్ హియర్, ఫైండింగ్ ఆల్గరిథంలో ఇన్ కేస్ ఆ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ నోడ్ని రాస్తుంది, రిటర్న్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. రైట్, వాట్ ఇస్ ద పేరెంట్ నోడ్ ఆఫ్ 4? 1. వాట్ ద ఎలిమెంట్ వీఆర్ సర్చింగ్ ఫర్? 4. వీఆర్ సర్చింగ్ ఫర్ ద ఎలిమెంట్ 4 అండ్ ఇట్ రిటర్న్స్ ద పేరెంట్ నోడ్ ఆఫ్ 4. దట్ వాట్ ఇస్ దట్? 1 ఇస్ ద పేరెంట్ నోడ్ ఆఫ్ 4. ఓకే, అలా అనమాట. ఓకే, ఇప్పుడు ఆల్గరిథం చూసుకుందాము. ఫైండ్ ఐ అంటే ఒక ఎలిమెంట్ నోడ్ వైల్ పీ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఓకే, పేరెంట్ నోడ్ ఆఫ్ దట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. వైల్ అంటే ఏంటిది? ఆ లూప్ అనమాట. సో ఎంతవరకు మనం కంటిన్యూ చేయాలి ప్రాసెస్ని? పేరెంట్ నోడ్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 వచ్చే వరకు ఆర్ 0 వచ్చే వరకు మనం దాన్ని కంటిన్యూ చేయాలి. ఇన్ కేసు అది లెస్ దాన్ 0 వస్తే ఆడికి స్టాప్ చేసేసి ఐ వాల్యూని డైరెక్ట్గా రాసేసుకోవాలి. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఐ వాల్యూని డైరెక్ట్గా మనం రాసేసుకోవాలి. ఇట్ రిటర్న్స్ ద ఐ వాల్యూ. వాట్ ఇస్ ఐ వాల్యూ హియర్? ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1. నేను ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాం మనము? పీ ఆఫ్ 4 ఎలిమెంట్ని సర్చ్ చేస్తున్నాం అనుకుందాము. పీ ఆఫ్ 4 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దెన్ నెక్స్ట్ పీ ఆఫ్ 4 ఏంటిది 3. రైట్, పేరెంట్ నోడ్ ఆఫ్ 4 ఏంటిది 3. సో ఇప్పుడు 3 మనం చేసుకుంటాం ఇక్కడ, మళ్ళీ లూప్ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. మనం చేస్తాం మళ్ళీ ఐ రాస్తాం అనమాట. వాట్ ఇస్ ఐ ఆఫ్ దాట్? ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3. మళ్ళీ ఏం చేస్తాము? పేరెంట్ నోడ్ ఆఫ్ 3. 3 ఏంటిది 1. 1 is greater than equal to 0. I is equals to 1. Next parent node of 1, that is -1. -1 is less than 0. So simply మనం రాసుకోవాలి return I value. What is I value here? 1. So this is it. So this is about the finding algorithm. నెక్స్ట్ టాపిక్ ఇస్ బ్యాక్ ట్రాకింగ్. బ్యాక్ ట్రాకింగ్ అంటే మళ్ళీ మనము ఒక సొల్యూషన్ వచ్చే వరకు బ్యాక్ ట్రాక్ మళ్ళీ వెనక్కి వెళ్తాం అనమాట. ఇన్ కేసు ఒక సొల్యూషన్ ఫైండ్ చేస్తున్నాము, మధ్యలో మన స్టెప్ రాంగ్ అయింది, ఇన్వాలిడ్ అయింది అనుకో, మళ్ళీ వెనక్కి వెళ్ళి సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. దట్ ఈస్ ద బ్యాక్ ట్రాకింగ్. యాక్చువల్గా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, లైక్ హామిల్టన్ అని చెప్పేసి, గ్రాఫ్ కలరింగ్, ఎన్క్విన్స్ ప్రాబ్లమ్ అని చెప్పేసి. దే ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్. ఫస్ట్ జనరల్ మెథడ్ చూసుకుందాము. సో బ్యాక్ ట్రాకింగ్ ఈజ్ a problem solving technique. It is used for solving recursive problems. We will get multiple solutions, not a single solution, by following this method. దీంట్లో మనకు డిఫరెంట్ మల్టిపుల్ సొల్యూషన్స్ వస్తాయి, ఒక సింగిల్ సొల్యూషన్ రాదు, బికాస్ we are going for the back track, right? So going back and coming back until condition is satisfied, until we get the solution. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సపోజ్ దిస్ ఈస్ అ గ్రాఫ్, దీని ఒక గ్రాఫ్ అనుకుందాము, ఒక ట్రాక్ అనుకుందాము. సో మన డెస్టినేషన్ లైక్ ఏంటంటే పాత్ ఎస్ నుంచి జీకి వెళ్ళిపోవాలి, ఎస్ టు జీకి మనము ట్రావెల్ చేయాలి. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, నేను ఎస్ నుంచి ఏకి వెళ్ళిపోతున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఎస్ నుంచి ఏకి వెళ్ళినా, ఏ నుంచి బీకి వెళ్ళినా, బీకి వెళ్తే ఏమైంది? డెడ్ ఎండ్ అయింది కదా. సో మళ్ళీ ఏం చేయాలి, మనము బి నుంచి మళ్ళీ ఏకి వెనక్కి వెళ్ళిపోవాలి, రైట్? మళ్ళీ ఏ నుంచి మనకి పాసిబుల్ పాత్స్ ఏమున్నాయి? సి ఉంది. సో మళ్ళీ ఏ నుంచి మనం సికి వచ్చేస్తాం. సో సి ఈజ్ డెడ్ ఎండ్ హియర్, మళ్ళీ ముందు ఏం లేదు కాబట్టి మళ్ళీ ఏం చేసుకోవాలి, మనము మనకి ఇక్కడికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఏకి వచ్చేసినాం. సో మళ్ళీ ఏ నుంచి మనకి ఏముంది? ఎస్ ఉంది. సో ఏ నుంచి మనకి ఎటు పోవాలి? ఎస్కి వచ్చేసేయాలి. సో నెక్స్ట్ ఎస్ నుంచి ఎటుపోతే మనం పాసిబుల్ పాత్స్ డీకి వచ్చేస్తాం. సో రైట్, డి నుంచి ఎటు మనకు ఈ ఉంది. ఈ ఈజ్ ద లాస్ట్ డెడ్ ఎండ్, మళ్ళీ ఏ నుంచి ముందుకు ఏం లేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, మనము బ్యాక్ ట్రాక్ వస్తాం, బయటకు వస్తాం, డీకి వస్తాం. సో డి నుంచి మళ్ళీ ఏముంది మనకు? ఎస్ ఉంది అండ్ ఎఫ్ ఉంది, రైట్? ఎఫ్కి వచ్చేస్తాం అనుకుందాం. ఎఫ్కి వస్తే ఏముంది? ఎఫ్ ఇస్ డెడ్ ఎండ్ హియర్. సో ఎఫ్తో దాంతో పాటు ఏముంది? ఎఫ్ నుంచి మళ్ళీ ముందుకు జీ ఉంది. సో రిటర్న్కి వచ్చినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఎఫ్కి వచ్చేస్తాం, మళ్ళీ ఎఫ్ నుంచి పాసిబుల్ పాత్ ఏంటిది? జీ. సో వాట్ ఇస్ ద పాసిబుల్ పాత్ హియర్? ఎస్ నుంచి ఫస్ట్ డీకి వస్తున్నాం, డీ నుంచి ఈకి వస్తున్నాం, మళ్ళీ బ్యాక్ ట్రాక్ సింపుల్గా ఎస్ డి ఎఫ్ జీ, రైట్? ఇన్ ఆర్డర్ టు ట్రావెల్ ఫ్రమ్ ఎస్ టు జీ వీఆర్ మేకింగ్ ఆల్ దీస్ పాసిబుల్ పాత్స్. ఓకే, అలా అనమాట. సో ఇది ఎస్ నుంచి జీకి వెళ్ళడానికి ఇది ఒకటి పాత్ కాదు, ఇంకా డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. వీ కెన్ గో లైక్ డైరెక్ట్గా ఎస్ నుంచి డి, ఎఫ్ నుంచి జీకి ఇలా రావచ్చు, ఇలా ట్రావెల్ చేసుకొని చుట్టూ తిరుగుకొని రావచ్చు. ఓకే, దిస్ ఇస్ ఎ బ్యాక్ ట్రాకింగ్ మెథడ్ అనమాట, రైట్? These are the applications of the backtracking, N-Queen's problem, sum of subsets problem, graph coloring.
n queens ప్రాబ్లమ్ చూసాం. ఇప్పుడు చాలా సింపుల్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్, వి నో దాట్. సో దీంట్లో 4 క్వీన్స్ ఉంటాయి అనమాట. n queen ప్రాబ్లమ్స్లో 4 క్వీన్స్ అనుకుందాము. లైక్ లెట్ us the queens are q1 q2 q3 q4. దీస్ ఆర్ ద క్వీన్స్ ఆఫ్ 4 క్వీన్స్. సో మనం ఈ క్వీన్స్ నేమ్ చేసుకోవాలంటే ఒక 4x4 బోర్డ్లో ప్లేస్ చేయాలన్నమాట. ఎలా ప్లేస్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ మనము ఒకే రోలో 2 క్వీన్స్ ఉండొద్దు, ఒకే కాలంలో 2 క్వీన్స్ ఉండొద్దు, డయాగోనల్లో కూడా 2 క్వీన్స్ ఉండొద్దు. చెస్ తెలుసు కదా, చెస్ లాగా అనమాట. సో కండిషన్స్ ఏంటి అని అంటే నో 2 క్వీన్స్ షుడ్ బి ఇన్ ఎ సేమ్ రో, నో 2 క్వీన్స్ షుడ్ బి ఇన్ ఎ సేమ్ కాలం, నో 2 క్వీన్స్ షుడ్ బి ఇన్ ద డయాగోనల్. చూసి మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ సపోజ్ దిస్ ఇస్ అ 4x4 బోర్డ్ అనుకుందాము. ఇక్కడ ఫస్ట్ Q1 ప్లేస్ చేసిన, Q1 ప్లేస్ చేసినాక సెకండ్ బాక్స్లో అంటే సెకండ్ రోలో నేను Q2ని ఇక్కడ ప్లేస్ చేయొద్దు, ఎందుకంటే సేమ్ రో అవుతుంది, రైట్. నెక్స్ట్ డయాగోనల్ కూడా ఉండొద్దు. సో వీ కెన్ ప్లేస్ Q3 హియర్ ఆర్ హియర్, ఓకే, Q2 అలా అనమాట. సో అది అయిపోయినాక నెక్స్ట్ Q3ని, నెక్స్ట్ Q4ని ఇలా ఉండాలంటే ఒక ప్రతి 2 క్వీన్స్ అనేవి సేమ్ రోలో ఉండొద్దు, సేమ్ రో, సేమ్ కాలం, సేమ్ డయాగోనల్ ఇలా ఉండొద్దు, ఓకే, అలా అనమాట. దట్ ఈస్ ద n queens ప్రాబ్లమ్. లెట్ us take ఎగ్జాంపుల్ అండ్ విల్ సాల్వ్ దట్. సో నార్మల్గా జనరల్గా ఫాలో అయ్యే రూల్ ఏంటి అని అంటే సపోజ్ 4x4 బోర్డ్ అంటే మనకి ఎన్ని బాక్సెస్ ఉంటాయి, 16 బాక్సెస్ అంటే 16 గ్రిడ్స్ ఉంటాయి, రైట్. 16 గ్రిడ్స్ అంటే మనకు ఏమున్నది 4 బాక్సెస్. 4 బాక్సెస్ అంటే మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి, 16C4 కాంబినేషన్స్ ఇది. సో 16 ఫ్యాక్టరియల్ బై 16 - 4 ఫ్యాక్టరియల్. సో అదంతా వచ్చి ఫ్యాక్టరియల్ అవసరం లేదు మీకు. సో దేర్ ఆర్ 18-20 పాసిబుల్ పార్ట్స్ ఫర్ అరేంజింగ్ ద 4 క్వీన్స్ ఇన్ 4x4 బోర్డ్. సో దీంట్లో మనకు బెస్ట్ పాత్ ఏదో తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది, అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్, ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్, రైట్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే n queens ప్రాబ్లమ్ని ఫాలో అవుతాం అనమాట. దీస్ ఆర్ ద కండిషన్స్ వీ షుడ్ ఫాలో వైల్ వీఆర్ మేకింగ్ క్వీన్స్ టు బి ఫిట్ ఇన్ ద 4x4 బోర్డ్. సో దీంట్లో మనం ఏం యూజ్ చేసుకుంటామంటే స్టేట్ స్పేస్ ట్రీ దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో వాట్ ఈస్ ద స్టేట్ స్పేస్ ట్రీ అని అంటే ఇట్ ఈస్ అ స్పేస్ ట్రీ విచ్ కంటైన్స్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, వీ కెన్ పిక్ ద బెస్ట్ ఫ్రమ్ దట్, ఓకే. సో మనకు వచ్చే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వేసి ఉంటాయి కదా, దాన్ని మనం స్టేట్ స్పేస్ ట్రీ అంటాము. లెట్ us స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్. సపోజ్ వీ హ్యావ్ ద క్వీన్స్. వాట్ ఆర్ ద క్వీన్స్? Q1 Q2 Q3 Q4. సో మనం ఈ 4x4 బోర్డులో మనం చేసుకుంటున్నాము, వాటిని ప్లేస్ చేస్తున్నాం అనుకో బై ఫాలోయింగ్ ద కండిషన్స్, ఓకే, రైట్. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ నేను ఇలా అనుకుందాము, సేమ్ ఇదే బాక్స్ ఇక్కడ అనుకుంటున్నా. ఫస్ట్ Q1ని ఫస్ట్ ప్లేస్లో పెట్టినా, ఓకే, Q1ని ఫస్ట్ ప్లేస్లో పెట్టినా. నెక్స్ట్ Q2ని పెట్టుకోవాలి సెకండ్ ప్లేస్లో, సెకండ్ రోలో. సో ఇలా ఏం చేస్తున్నాను నేను, Q2ని సపోజ్ ఇక్కడ పెట్టచ్చా, పెట్టలేము, ఇక్కడ ఏమైంది బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పెట్టచ్చా, నో. ఇక్కడ పెట్టచ్చా, నో, బికాస్ నో 2 క్వీన్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ రో, సేమ్ కాలమ్ అండ్ సేమ్ డయాగోనల్. సో నెక్స్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చా, ఎస్, వీ కెన్ ప్లేస్ ఇన్ ద దిస్ ప్లేస్. ఇక్కడ పెట్టేసుకుందాం అనుకున్నాం, ఓకే, మర్చిపోండి, ఇక్కడ పెట్టేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ పెట్టేసుకున్నాక Q1 అయిపోయింది, Q2 అయిపోయింది, నెక్స్ట్ Q3లో పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో సపోజ్ ఇక్కడ Q2 ప్లేస్ చేసుకుని ఇక్కడ Q1 ఉంది. సో Q3ని ఇక్కడ ప్లేస్ చేయలేము, అండ్ డయాగోనల్ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయలేము, సేమ్ రో కాబట్టి సేమ్ కాలం కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయలేము, మళ్ళీ డయాగోనల్ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయలేము Q3. సో Q3 మనం ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేయలేకపోతున్నాం. సో అంటే ఏంటిది, మనం ఆల్రెడీ చూస్ చేసుకున్న Q2 ప్లేస్ అనేది రాంగ్ అనమాట. సో దానికి మనం ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ వెళ్ళిపోవాలి. సో వీ కెనాట్ ప్లేస్ Q3 ఇన్ థర్డ్ గ్రేడ్, దట్ మీన్స్ Q2 ప్లేస్మెంట్ ఈజ్ రాంగ్, సో వీ షుడ్ గో బ్యాక్, మళ్ళీ మనం వెనక్కి పోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, సో ఫస్ట్ నేను Q1 ఇక్కడ ఉంది అంటే నేను Q2 ప్లేస్ని చేంజ్ చేస్తాను అనమాట ఈ ప్రాసెస్లో. సో ఫస్ట్ మనం Q2 ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం థర్డ్ ప్లేస్లో, అంటే మనం ఏం చేస్తున్నాం, ఇది Q2ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ Q3ని ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకే. సో ఇక్కడ పాసిబుల్ పాత్స్ ఏమున్నాయి, ఇక్కడ ప్లేస్ చేయలేము, ఇక్కడ ప్లేస్ చేయలేము, అండ్ సేమ్ రో కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయలేము. ఇది ఒకటి పాసిబుల్ పాత్ ఉంది, రైట్. Q3ని ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాం సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్ ట్రై టు ప్లేస్ ద Q4. ఇప్పుడు Q4ని చూసుకున్నాము, ఓకే. సో ఇప్పుడు Q4 పెట్టాలి మనము, ఇక్కడ ఎలా పెట్టలేము ఎందుకంటే Q1 సేమ్ కాలం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ పెట్టలేము బికాస్ డయాగోనల్, ఇక్కడ పెట్టలేము బికాస్ సేమ్ కాలం. Q2కి సేమ్ కాలం కాబట్టి పెట్టలేము. సో ఇక్కడ Q4కి పాసిబుల్ పాత్స్ ఏం లేవు, దట్ మీన్స్ Q3 పాత్ రాంగ్, రైట్. మళ్ళీ ఏం చేసుకోవాలి, మనం వెనక్కి పోవాలి. Q3 మనం ఇక్కడ పెట్టవచ్చు అంటే ఇక్కడ ఆల్రెడీ ఈడ పెట్టలేము. సో మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి, Q2కి వెళ్ళిపోవాలి. సో Q2 ప్లేస్ మనం ఏం చేసుకోవాలి, చేంజ్ చేసుకోవచ్చా. సో వీ కెనాట్ చేంజ్ Q2. సో మనం లాస్ట్లో మళ్ళీ Q1 నుంచి రావాలన్నమాట, ఓకే. చూసాం అట్లా మీకు. So now we try to place Q4, we cannot place, that means the position of the Q3 is wrong, right. So we go back to మళ్ళీ Q3కి వెళ్ళిపోవాలి, but we cannot change Q3 because all the positions are blacked. మనం మళ్ళీ Q3ని మార్చలేము. సో మళ్ళీ ఏం చేసుకుంటున్నాం, మళ్ళీ Q3 నుంచి మళ్ళీ Q2కి వెళ్ళిపోతున్నాము. సో బట్ వీ కెనాట్ షిఫ్ట్ Q2 ఫర్దర్, మనం ఫర్దర్గా Q2ని పెట్టలేము ఎందుకంటే వీ ప్లేస్డ్ Q2 at the edge of the box, right. Q2ని లాస్ట్లో పెట్టేసుకోవాలి, దాని ముందుకి ఇంకా పంపలేము కాబట్టి మళ్ళీ ఏం చేసుకుంటున్నాం, మళ్ళీ Q1కి వెళ్ళిపోవాలి.
ఓకే, దట్స్ వెరీ వి మూవింగ్ బ్యాక్ టు Q1. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, పాత Q1 Q2 Q3 Q4 కదా, ఇది బాక్స్ రైట్. సో ఫస్ట్ Q1 ఎక్కడ ఉండే మనకు ఇనిషియల్గా ఇక్కడ పెట్టుకున్నాం, ఫస్ట్ ప్లేస్లో పెట్టుకున్నాం రైట్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే షిఫ్ట్ చేస్తున్నాను ఇక్కడ Q2కి, అదే ఈ ఎగ్జాంపుల్ అనమాట సొల్యూషన్. సో మనం ఏం చేస్తున్నాం, 1 నుంచి సెకండ్ ప్లేస్కి Q1 షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు Q2 మనం మళ్ళీ ప్లేస్ చేసుకోవాలి. పాసిబుల్ పాత్స్ ఏముంటాయి, ఇలా ఇక్కడ ప్లేస్ చేయలేము, ఇక్కడ ప్లేస్ చేయలేము, ఇది సేమ్ కాలం కాబట్టి ప్లేస్ చేయలేము, ఇక్కడ సేమ్ డయాగోనల్ కాబట్టి ప్లేస్ చేయలేము. ఉన్నది ఒక పాత్ ఏంటిది Q2 ఇక్కడనే పెట్టుకోవాలి. సో Q2ని ఇక్కడనే ఉంచుకుంటున్నా. నెక్స్ట్ Q3కి వెళ్ళిపోవాలి. Q3 ఏంటిది, Q3ని ఇక్కడ ప్లేస్ చేయలేము, సేమ్ కాలం కాబట్టి సేమ్ డయాగోనల్ ప్లేస్ చేయలేము. నెక్స్ట్ Q1కి చెక్ చేసుకుంటే Q1కి సేమ్ రో అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయలేము. ఉన్న చాయిస్ ఏంటిది, Q3ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో. నెక్స్ట్ ట్రై టు ప్లేస్ ద Q4ని ప్లేస్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకుందాం ఫస్ట్ పార్ట్స్. Q4ని ఇక్కడ ప్లేస్ చేయలేము, అండ్ దీని డయాగోనల్ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయలేము, సేమ్ రో సేమ్ కాలం కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయలేము. ఉన్న పాసిబుల్ పాత్ ఏంటిది, ఇది ఒకటి బాక్స్. సో Q4. సో దిస్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ దిస్. ఇది ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోండి అంటే Q1 నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్ చేయండి 3కి, ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ Q1ని మళ్ళీ 4th పొజిషన్లో పెట్టండి ఫస్ట్ ఇనిషియల్గా, మళ్ళీ ఇంకో సొల్యూషన్ వస్తుంది. అంటే బట్ గెటింగ్ డిఫరెంట్ సొల్యూషన్స్, మెనీ సొల్యూషన్స్ ఫర్ దిస్. సో దిస్ ఇస్ అబౌట్ ద n క్వీన్స్ ప్రాబ్లమ్. దీంట్లో మనం 4 క్వీన్స్ చేసుకున్నాము, ఒక 4+4 బోర్డు దాన్ని ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎలా అంటే బై ఫాలోయింగ్ ద కండిషన్స్. No 2 queens should be in the same row, no 2 queens should be in the same column, no 2 queens should be in a diagonal. ఒకవేళ అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. దట్ ఈస్ అబౌట్ ద n క్వీన్స్ ప్రాబ్లమ్. నెక్స్ట్ టాపిక్ ఇస్ హామిల్టన్ సైకిల్. చాలా సింపుల్ ఉండే టాపిక్ ఇది. సో కనెక్టెడ్ గ్రాఫ్లో హామిల్టన్ సైకిల్ అంటే ఏంటిది అంటే, సో ప్రతి నోడ్ అనేది, ప్రతి వర్టెక్స్ అనేది ఒకసారి విజిట్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ అనేది సేమ్ ఉండాలన్నమాట. దట్ ఈస్ హామిల్టన్ సైకిల్. In a connected graph, that means in a closed graph, a closed walk that visits every vertex of the graph G exactly once except the starting and ending vertices. It is called as a Hamilton cycles. So ఈ డెఫినేషన్ అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి అర్థమైపోతుంది. సో దీంట్లో ఏంటి అంటే, సో వాట్ ఈస్ హామిల్టన్ పాత్, క్లోజ్డ్ పాత్ ఉంటుంది అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ అనేది సేమ్ ఉండాలి. దట్ ఈస్ హామిల్టన్ సైకిల్. నెక్స్ట్ ప్రతి వర్టెక్స్ని ఓన్లీ వన్ టైం, ఓన్లీ అట్ వన్స్, 2 times విజిట్ చేస్తే రాంగ్, ఓన్లీ వన్స్ మాత్రమే విజిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హామిల్టన్ గ్రాఫ్ అని అంటే ఏ గ్రాఫ్ ఈస్ సెట్ టు బి హామిల్టన్ గ్రాఫ్, ఇట్ కంటైన్స్ హామిల్టన్. సో గ్రాఫ్లో హామిల్టన్ సైకిల్ ఉంటే మనం ఆ గ్రాఫ్ని ఏమంటామంటే హామిల్టోనియన్ గ్రాఫ్ అంటాం. వాట్ ఈస్ హామిల్టోనియన్ పాత్ అని అంటే, ఇట్ ఈస్ అ క్లోజ్డ్ పాత్ ఇన్ విచ్ ఎవ్రీ వర్టెక్స్ ఈస్ ఎగ్జాక్ట్లీ విజిటెడ్ వన్స్. అలా అయితే మనం ఏమంటామంటే హామిల్టన్ పాత్ అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ. దిస్ ఇస్ అ గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ని మనము హామిల్టన్ సైకిల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో పాత్ ఏంటి అంటే పాసిబుల్ పాత్ లైక్ వాక్ సీక్వెన్స్ ABCDE అనుకుందాం. మన కండిషన్ ఏంటిది, స్టార్టింగ్ వర్టెక్స్ ఎండింగ్ వర్టెక్స్ సేమ్ ఉండాలి, ప్రతి వర్టెక్స్ ఎగ్జాక్ట్ వన్స్గా విజిట్ అయి ఉండాలి. ఓకే, నేను ఎన్ని వర్టెక్స్ ఉన్నాయి మనకి, 1 2 3 4 1 2 3 4 5. సో ఇక్కడ ఓకే, Bని విజిట్ చేసినాం, Cని విజిట్ చేసినాం, Dని విజిట్ చేసినాం, Eని విజిట్ చేసినాం, అన్నిటిని విజిట్ చేసినాం. బట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ అనేది సేమ్ లేవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ హామిల్టన్ సైకిల్, రైట్. It is not a Hamilton path and it is not a Hamilton cycle because starting and ending vertices are different. Let us take another example for this. This is an example. This is a graph. So దీంట్లో మనం పాసిబుల్ పాత్ ఏంటంటే ACDBA అనుకున్నాం. ఓకే, సో స్టార్టింగ్ వర్టెక్స్ ఏంటిది A, ఎండింగ్ వర్టెక్స్ ఏంటిది A. దట్ మీన్స్ కండిషన్ is satisfied, one condition is satisfied. నెక్స్ట్ each vertex should be visited once, exactly once. అవునా, A విజిట్ అయింది, C విజిట్ అయింది, D విజిట్ అయింది, B విజిట్ అయింది. సో మీకు ఒక డౌట్ వస్తుంది, బ్రో ఇక్కడ Aని 2 times విజిట్ చేసినామంటే వీ కెన్ విజిట్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ more than once. Okay, that is a condition. So that's why this is a Hamilton cycle. That means possible conditions are, it is a closed walk. Next, each vertex is visited exactly once. But okay, exactly once except starting and ending vertex, and started with the A and ending with the A. Starting vertex same ఉంది, ending vertex same ఉంది. That's why it is a Hamilton cycle. It is a Hamilton cycle. నెక్స్ట్ టాపిక్ ఇస్ గ్రాఫ్ కలరింగ్. చాలా సింపుల్ ఉంటుంది ఇది కూడా. సో ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద బ్యాక్ ట్రాకింగ్. ఏ గ్రాఫ్ ఈస్ గివెన్, ఫస్ట్ నేను గ్రాఫ్ ఇస్తారు, మనకు సెట్ ఆఫ్ కలర్స్ ఇస్తారు. సెట్ ఆఫ్ కలర్స్ ఇచ్చినప్పుడు ఆ గ్రాఫ్లో ఉన్న వర్టిసెస్ని మనము కలర్స్తోనే ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేసుకుంటామంటే no two adjacent colors should be in same color. Suppose this is a graph. ఓకే, సో ఫస్ట్ మనం 1కి సెట్ ఆఫ్ కలర్స్ వచ్చేసి రెడ్ గ్రీన్ బ్లూ అనుకుందాము. గ్రాఫ్ ఇచ్చేసిండు, సెట్ ఆఫ్ కలర్స్ ఇచ్చేసారు. మనం వీటి కలర్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి వర్టిసెస్ కానీ అంటే, వీ షుడ్ ఫిల్ ద కలర్సెస్ బై ఫాలోయింగ్ కండిషన్. వాట్ ఇస్ దట్ కండిషన్, no two adjacent nodes should have same color. సపోజ్ ఈ 1కి మనం రెడ్ ఇచ్చినాం. సో వాట్ ఇస్ adjacent node ఆఫ్ 1, వర్టెక్స్ 2, రైట్. సో దీనికి మనం రెడ్ ఇవ్వద్దు అండ్ 4 కూడా రెడ్ ఇవ్వద్దు. దీస్ ఆర్ 2 adjacent nodes ఆఫ్ 1. సపోజ్ నేను 1కి రెడ్ ఇచ్చిన,
2కి రెడ్ చేయొద్దు అండ్ 4కి కూడా రెడ్ చేయొద్దు. అంటే ఈ అడ్జసెంట్ నోడ్స్ అనేవి సేమ్ కలర్లో ఉండొద్దు. సపోజ్ వీ కెన్ గివ్ గ్రీన్, ఎస్ దీనికి మనము గ్రీన్ ఇవ్వచ్చు. ఇది డయాగోనల్గా సేమ్ ఉండొచ్చు బట్ అడ్జసెంట్ నోడ్స్కి మాత్రము డిఫరెంట్ ఉండాలి. రెడ్ గ్రీన్ గ్రీన్. ఓకే, దిస్ ఇస్ ద పాసిబుల్ వన్. సో దిస్ ఇస్ అబౌట్ ద గ్రాఫ్ కలర్. ఇలా మనము గ్రాఫ్ కలర్ చేస్తాం అనమాట. ఓకే, గ్రాఫ్లో ఉన్న వర్టిసెస్ని ఇలా మనం కలర్ చేసుకుంటాం. సో దే విల్ గివ్ ద one graph and set of colors. Let us take an example for this. So this is the same example for 1 2 3 4. They are the vertices in the graph and set of colors are red green blue. Okay, let us try to color this graph. So suppose ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాను, నేను ఒక స్టేట్ స్పేస్ చేసుకుంటే మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, స్టేట్ స్పేస్ అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని అంటాం కదా. ఓకే రైట్. సో దిస్ ఇస్ అ గ్రాఫ్ హియర్. ఓకే, మనం అది గ్రాఫ్ అనుకుందాము. సో ఇక్కడ 1 2 3 4 రైట్. ఫస్ట్ నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసుకునే 0 తోటి. సో దీనికి మనం ఏమి ఇస్తున్నా అంటే దీనికి ఫస్ట్ నోడ్కి x1 = రెడ్ ఇస్తున్నా రైట్. దీనికి మనం ఏమి ఇస్తున్నా అంటే రెడ్ కలర్ ఇస్తున్నా రైట్. నెక్స్ట్ ఇలా ఎలా పాసిబుల్ పాస్ చేసుకోవాలంటే మనం మొత్తం 4 ఉన్నాయి కాబట్టి x1 x2 x3 x4 చేసుకోవాలి. అండ్ x1కి రెడ్ ఇవ్వండి, బ్లూ ఇవ్వండి అండ్ గ్రీన్ ఇవ్వండి. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కూడా రెడ్ బ్లూ గ్రీన్ సేమ్, దీని కూడా అంతే, దీని కూడా అంతే. సో ఇలా అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వెరిఫై అయ్యే వరకు ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. దాంట్లో మనకు డిఫరెంట్ పాసిబుల్ మనీ సొల్యూషన్స్ వస్తాయి అనమాట. ఒకటి కాదు, డిఫరెంట్ మల్టిపుల్ సొల్యూషన్స్ వస్తాయి. ఇవన్నీ కవర్ చేస్తాయి. దీంట్లో కొన్ని కవర్ చేసుకుందాం, మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేసుకున్నా, దీనికి ఫస్ట్ రెడ్ ఇచ్చేసుకున్నా ఫస్ట్ దానికి. దాని తర్వాత x1 అయిపోయింది. నెక్స్ట్ x2కి రెడ్ తీసుకుంటున్నా రైట్. సపోజ్ 1 అనుకుందాము, దీనికి రెడ్ ఇచ్చేసిన. రెడ్ ఇచ్చేసుకున్నాక ఇది 2 అనుకుందాము. ఇది రెడ్ వచ్చా, నో వీ కెనాట్ గివ్. సో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి దీనికి వేరే కలర్ ఇస్తాను అనమాట. రెడ్ అయిపోయింది కాబట్టి గ్రీన్ ట్రై చేసుకుంటా. నేను చెప్పిన ఇక్కడ రెడ్ ట్రై చేసుకోవాలి, బ్లూ ట్రై చేసుకోవాలి, గ్రీన్ ట్రై చేసుకోవాలి. సో సపోజ్ ఇప్పుడు నేను రెడ్ ఇచ్చిన కాబట్టి x2కి ఇది నాట్ పాసిబుల్ బికాజ్ ఇది అడ్జసెంట్ నోడ్స్ ఆర్ సేమ్ కలర్ అవుతున్నాయి కాబట్టి రెడ్ ఇచ్చుకోలేను. కానీ నేను సపోజ్ గ్రీన్ ఇచ్చుకోవచ్చా, ఎస్ x2కి గ్రీన్ ఇచ్చుకోవచ్చా రైట్. x2కి మనం గ్రీన్ ఇచ్చుకోవచ్చు, పర్ఫెక్ట్. నెక్స్ట్ x2 అయిపోయింది. నెక్స్ట్ x3కి వెళ్ళిపోవాలి రైట్. సో ఇప్పుడు x3కి నేను రెడ్ ఇచ్చుకోవచ్చా, దీనికి ఎస్ వీ కెన్ గివ్ రెడ్ బికాస్ దే ఆర్ నాట్ అడ్జసెంట్ నోడ్స్ ఆఫ్ 1. x3కి రెడ్ ఇచ్చుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ x4 ట్రై చేసుకుందాం. x4 రెడ్ ఇచ్చుకోవచ్చా అంటే x4 ఇది కదా 4. ఆల్రెడీ రెడ్ ఇచ్చేసినాం, ఇక్కడ రెడ్ ఇవ్వచ్చా, ఇవ్వలేము. సో ఇట్ ఈస్ నాట్. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోయినాక x4 ట్రై చేసుకుందాం. దీనికి x4కి రెడ్ ఇవ్వలేము కాబట్టి గ్రీన్ ట్రై చేద్దాం. x4కి గ్రీన్ ఇవ్వచ్చా, ఎస్ వీ కెన్ గివ్ గ్రీన్ హియర్ బికాస్ దే ఆర్ నాట్ సేమ్, అడ్జసెంట్ కాదు ఇవి. గ్రీన్ ఇచ్చేసుకున్నాం. ఓకే, గ్రీన్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి మనం బ్లూ ఇచ్చుకోవచ్చా అని ట్రై చేసుకోవాలి. x4కి వీ కెన్ గివ్ బ్లూ, ఎస్ వీ కెన్ గివ్ బ్లూ ఫర్ దిస్. ఓకే, అలా అనమాట. సో సింపుల్ ఇక్కడ చూస్తే మనకి అర్థమైపోతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇనిషియల్ నోడ్ ఇట్లా అనుకుంటున్నా. దీనికి నేను ఏం చేస్తున్నా, x1 = రెడ్ ఇస్తున్నా. ఓకే, లైక్ 1 2 3 and 4. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చుకున్నా, రెడ్ ఇచ్చేసుకున్నా. నెక్స్ట్ ఓకే, పర్ఫెక్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే x1 అయిపోయింది కాబట్టి x2కి రెడ్ ఇచ్చుకొని ట్రై చేస్తాను. x2కి రెడ్ ఇచ్చుకోవచ్చా, రెడ్ వీ కెనాట్ గివ్, సేమ్ అవుతుంది కాబట్టి సో డిస్కంటిన్యూ. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, మనము రెడ్ లేదు గ్రీన్తో ట్రై చేద్దాం. దీనికి గ్రీన్ ఇచ్చుకుంటున్నా. ఏది x2 గ్రీన్ ఇచ్చుకుంటున్నా. వీ కెన్ గివ్ గ్రీన్, ఎస్ వీ కెన్ గివ్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ డిఫరెంట్ కలర్స్ రైట్. సో ఇప్పుడు x1 అయిపోయింది, x2 అయిపోయింది. నెక్స్ట్ x3కి వెళ్ళిపోదు రైట్. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ నుంచి x3కి వెళ్ళిపోతాం. x3 = రెడ్ అనుకుంటా. x3కి రెడ్ ఇచ్చుకోవచ్చా, ఎస్ వీ కెన్ గివ్ రెడ్ ఫర్ ద x3. నెక్స్ట్ x4కి వెళ్ళిపోతాయి ఎందుకంటే 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ 4కి వెళ్ళిపోవాలి కదా రైట్. x4 రెడ్ ఇచ్చుకోవచ్చా, నో బికాస్ ఈ రెడ్ సేమ్ అవుతుంది కాబట్టి రెడ్ ఇచ్చుకోలేము. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తా, బ్యాక్ ట్రాకింగ్కి వెళ్ళిపోతా. సో ఇక్కడ x3కి ఏం చేస్తానంటే x4 కాడ గ్రీన్ ఇచ్చుకుంటాను అనమాట. x4కి రెడ్ ఇవ్వలేము కాబట్టి x4కి ఏం చేస్తున్నా, నేను గ్రీన్ ఇచ్చుకుంటున్నా. వీ కెన్ గివ్ గ్రీన్ హియర్, ఎస్ రెడ్ గ్రీన్ దే ఆర్ ఆపోజిట్ కలర్స్ రైట్. సో దట్స్ వై ఇలా అనమాట. ఓకే రైట్, ఇది ఒక పాసిబుల్ పాత్ అయిపోయింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఏం చేసినాం మనము RG. ఫస్ట్ ఏమొచ్చింది పాత్ మనకు RG. నెక్స్ట్ పాసిబుల్ పాత్ ఏమొస్తుందంటే రెడ్ గ్రీన్ రెడ్ బ్లూ వస్తుంది. నెక్స్ట్ రెడ్ బ్లూ ఇలా. సో ఇలా డిఫరెంట్ మల్టిపుల్ పాత్స్ వస్తాయి అనమాట. ఎందుకు, ఒక గ్రాఫ్ని కలర్ చేసుకోనికి. ఓకే, దిస్ ఈజ్ ద డిస్క్రిప్షన్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇలా మీరు రాసేసుకోవచ్చు. మొత్తం అన్ని కలర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బస్ దీస్ ఆర్ మల్టిపుల్ సొల్యూషన్స్ వస్తాయి, ఇలా వస్తాయి అని చెప్పేసి దీస్ ఆర్ ద పాసిబుల్ పాత్స్ అని చెప్పి రాసుకోండి. దిస్ ఇస్ అబౌట్ ద గ్రాఫ్ కలరింగ్. నెక్స్ట్ టాపిక్ ఇదే సమ్ ఆఫ్ సబ్సెట్స్ ప్రాబ్లమ్. ఇది కూడా చాలా సింపుల్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద బ్యాక్ ట్రాకింగ్ మెథడ్. సపోజ్ మనకు ఒక సబ్సెట్ అనుకుందాం, ఒక సెట్ అనుకుందాం. A = దీంట్లో ఎలిమెంట్స్ వచ్చేసి 10 20 30 40. సో దీంట్లో మనము
నెంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్సెట్స్ని జనరేట్ చేసుకోవాలి. ఎలా జనరేట్ చేసుకోవాలి? సో దట్ వీ కెన్ గెట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 50. సో నార్మల్ దీన్ని చూసి మనం చెప్పుకోవచ్చు, ఇలా నార్మల్ జనరల్ మెథడ్లో చెప్పుకోవచ్చు. 30 + 20 అయితే 50, 10 + 40 అయితే 50. ఈ 2 పాసిబుల్ పాత్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ 2 పాసిబుల్ పాత్స్ ఫర్ దిస్. లైక్ 20, 30 ఒక సబ్సెట్, 10, 40 ఒక సబ్సెట్, ఇలా మనకు వస్తుంది. బట్ మనం ఇలా చూసుకొని ఇలా చేసుకోవచ్చు అంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సపోజ్ 10, 20, 30, 40, 50 అనుకుందాము. ఇది 10 x1, 20 x2, 30 x3, 40 x4 లెటర్స్ అండ్ 50 = x5 అనుకుందాము. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇనిషియల్ స్టేట్తోనే ట్రై చేసుకోవాలి. దిస్ ఈస్ అ స్టేట్ స్పేస్ ట్రీ అనుకుందాము, పాసిబుల్ పాత్స్. సో ఫస్ట్ మనం ఇనిషియల్ స్టేట్ ఏంది? 0 అనుకోవాలి. 0. సో 0కి నేను ఏం చేస్తాను అంటే x1 యాడ్ చేస్తా. ఫస్ట్ x1 యాడ్ చేస్తా. ఓకే, x1 = 1 అనుకుంటున్నా. సో 0 + 10 ఎంత? 10. రైట్, నెక్స్ట్ మన 10 మనకు కావాల్సిన సమ్, వాట్ ఇస్ ద సమ్ రిక్వైర్డ్? 50. సో 10 is not equal to 50. మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. x2 = 1. x2 ఏంటిది? 20. 10 + 20 ఎంత? 30. రైట్, is 30 = 50? No. సో మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ x3 = 1. సో 30కి x3ని యాడ్ చేసుకోవాలి. 30 ప్లస్ వాట్ ఇస్ x3 హియర్? 30. 30 + 30 ఎంత? 60. 60 is greater than 50. సో మనం చేసుకోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఈ ఎలిమెంట్ 30కి మనం చేసినాం x3 = 1 సేమ్ అయింది, 60 అయింది. x3 = 0 ఇచ్చుకుందాం. సో దీని పాసిబుల్ పాత్స్ ఏంటంటే 1 ఇచ్చుకోవాలి, 0 ఇచ్చుకోవాలి. 1 అంటేనేమో యాడ్ చేసుకోవాలి, 0 అంటేనేమో వీ షుడ్ నాట్ యాడ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి అర్థమవుతుంది. సో ఇక్కడ 1 ఇచ్చుకున్నా, 30 + 30 ఏమైంది? 60 అయింది. x3కి ఇప్పుడు నేను 0 ఇచ్చుకుంటున్నా, అంటే మరి ఇప్పుడు నేను x3 అనే ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తలేను. సో 30 + 0 = ఎంత? మళ్ళీ 30 ఉంటాయి అనమాట. ఓకే, అలా. సో x3 0 అంటే 0 తీసుకున్నప్పుడు మనం ఆ ఎలిమెంట్ని యాడ్ చేసుకోవద్దు. ఓకే, 30 యాజ్ ఇట్ ఈస్ ఉన్నది. 30 is not equal to 50. ముందుకు వెళ్ళిపోవాలి. x3 వరకు వెళ్ళిపోయినాం కాబట్టి x4కి వెళ్ళిపోదాం. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ x4 = 1. సో 30 + 40 ఎంత? 70. 70 is greater than 50. సో మళ్ళీ ఏం చేసుకోవాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. x4 1 అయిపోయింది, x4 0 అయిపోలేదు కాబట్టి 30కి ఏం చేస్తున్నాం? మళ్ళీ x4 = 0 ఇచ్చుకున్నాం. రైట్, అంటే ఈ 4th ఎలిమెంట్ 40ని యాడ్ చేస్తలేను ఇక్కడ. 30 రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. 30 సారీ ఫర్ దట్. 30 మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఇక్కడే. ఓకే, రైట్, x4 అయిపోయింది. ఆల్ ఎలిమెంట్స్ మనం కవర్ చేసుకున్నాము. రైట్, ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? మళ్ళీ బ్యాక్ ట్రాక్ వెళ్ళిపోవాలి. రైట్, సో మనకు అంటిల్ వి గెట్ ద 50 ఆ సమ్ వచ్చే వరకు మనం అట్లనే వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, రైట్, ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ x3 = 0 ఇచ్చుకున్నా, x3 = 1 ఇచ్చుకున్నా, x4 = 1 ఇచ్చుకున్నా, x4 = 0 ఇచ్చుకున్నా. ఇవి అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది 30కి x2 = 1 ఇచ్చుకున్నా, బట్ x2 = 0 ఇచ్చుకోవాలి. రైట్, సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నా? x2 = 0 ఇచ్చుకుంటా. x2 = 0 ఇచ్చుకుంటే ఏమవుతుంది? మళ్ళీ 30 ఉంటుంది. అందుకని ఏం చేస్తున్నా? మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. సో 10కి వెళ్ళిపోయాను ఇప్పుడు. సో 10లో మనం ఏం చేసినాము? x1 = 1 ఇచ్చుకున్నా, x2 = 1 ఇచ్చుకున్నా, బట్ x2 = 0 ఇచ్చుకోలే కదా. సో ఇక్కడ x2 = 0 ఇచ్చుకున్నా అనుకో, ఏమవుతుంది? ఈ 20 ఎలిమెంట్ యాడ్ చేసేలాగా 10 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మళ్ళీ 10 ఉంది. సో x1 అయిపోయింది, x2 అయిపోయింది, మళ్ళీ x3 ఇచ్చుకుంటుంది. దీన్ని 10కి x3 = 1. సో 10 + 30 ఎంత? 30. x3 ఎలిమెంట్ ఏంటి? 30. 10 + 30 ఎంత? 40. రైట్, 40 is not equal to 50. మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఏమైతే x3 అయిపోయింది కాబట్టి x4 ఇప్పుడు. x4 = 1. సో x4 ఎలిమెంట్ ఏంటి? 40. 40 + 40 ఎంత? 80. 80 is not equal to 50. It is greater than 50. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ x4 = 1 అయిపోయింది కాబట్టి x4 = 0 ట్రై చేద్దాం ఇప్పుడు. అంటే 4th ఎలిమెంట్ మనము కన్సిడర్ చేస్తలేము. అప్పుడు ఏమైతే యాజ్ ఇట్ ఈస్గా 40 వచ్చేస్తుంది. రైట్, ఇది 40 మళ్ళీ కాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు 50 కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ x4కి ఏమైంది? 1 అయిపోయింది, 0 అయిపోయింది. 10కి x1 1 అయిపోయింది, x2 0 అయిపోయింది, x3 1 అయిపోయింది, x3 0 అయిపోయింది, x4 1 అయిపోయింది, x4 0 కూడా అయిపోయింది. రైట్, x3 0 అయిపోలేదు. ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను x3 0 ట్రై చేస్తున్నా. x3 0 అంటే మళ్ళీ 10 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. రైట్, 10 యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో x3 0 అయిపోయింది అండ్ x3 1 అయిపోయింది. x4 0 ట్రై చేద్దాం. అది x4 1 ట్రై చేస్తాం. ఓకే, x3 0 అయిపోయింది. నెక్స్ట్ దేనికి వెళ్ళిపోవాలి? x4కి వెళ్ళిపోవాలి. x4 = 1 అనుకుంటున్నా. సో 10 + 40 ఎంత? x4 ఎలిమెంట్ ఏంటిది? x4 ఎలిమెంట్ వచ్చేసి 40. 10 + 40 ఎంత? 50. 50 is = 50. మనకు కావాల్సిన సొల్యూషన్ వచ్చింది, అంటే డెస్టినేషన్ అరైవ్డ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాసిబుల్ పాత్ అనమాట. ఓకే, సింపుల్. ఇలా మనము పాత్ని చేసుకుంటాం. ఒకసారి మీకు ఏమైనా ఫాస్ట్ అనిపిస్తే కొంచెం స్లోగా పెట్టుకొని వినండి, అర్థమైపోతుంది. సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ నోడ్ని 0 అనుకోవాలి. దాని తర్వాత ప్రతి ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలా అంటే మనకు 4 ఉన్నాయి కాబట్టి x1, x2, x3, x4. సో ప్రతిదానికి 1 and 0ని ట్రై చేసుకోవాలి. 1 అంటేనేమో యాడ్ చేసుకుంటాం, 0 అంటేనేమో యాడ్ చేయము. ఎలిమెంట్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకే, అలా అనమాట. సో ఫస్ట్ మనం 0కి x1 = 1 ఇచ్చుకున్నాం. అంటే x1 ఏంటి? 10. 0 + 10 ఎంత? 10. దాని తర్వాత x2 = 1. ఎందుకంటే ఇక్కడ స్టాప్ ఎందుకు చేయాలి అంటే 10 is not equal to 50. వీఆర్ ఫైండింగ్ సమ్ ఆఫ్ 50 వచ్చేలాగా ట్రై చేస్తున్నాం కాబట్టి. ఒక 10 is not equal to 50. సో మళ్ళీ ఏం చేస్తున్నా? x2కి వెళ్ళిపోతున్నాం. x2 = 1. x2 ఎలిమెంట్ ఏంటిది? 20. 10 + 20 ఎంత? 30. నెక్స్ట్ 30 is not equal to 50 కాబట్టి 30 మళ్ళీ ఏం చేస్తున్నా? x3కి వెళ్ళిపోతున్నా.
x3 ఎలిమెంట్ ఏంటి 30, 30 + 30 ఎంత 60, 60 > 50 కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ దీని 30కి x3 ట్రై చేసిన, బట్ x3 0 ట్రై చేయాలి. x3 = 1 ట్రై చేసిన, x3 = 0 ట్రై చేయాలి కాబట్టి దీనికి ఏం చేస్తున్నా 0 అంటే ఏంటిది 30కి ఆ ఎలిమెంట్ ఏం తీసుకున్నా దాన్ని యాడ్ చేయొద్దు. మనం తీసుకున్న ఎలిమెంట్ ఏంటిది x3 ఎలిమెంట్, మనం ఏమంటున్నాం 0 అంటున్నాం. సో x3 + 30 ఎంత అంటే 0 + 30 ఎంత 30 అంతే. ఓకే అన్నమాట. ఇలా మనం కంటిన్యూ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద సమ్ ఆఫ్ సెట్స్ ప్రాబ్లమ్. యూ కెన్ రైట్ ఆర్ ఎలాబరేట్ దట్ ప్రాబ్లమ్ ఇన్ స్టెప్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద సెకండ్ యూనిట్ ఆఫ్ DAA. I guess you understand very well. If you understand very well, please do like, comment. ఇంకేమైనా సబ్జెక్ట్స్ అండ్ యూనిట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.